కారు పార్టీని కవిత భయం వెంటాడుతుంది. ఆమె చేస్తున్న ఆరోపణలు, చెబుతున్న విషయాలు ఆ పార్టీకి ఇబ్బందిగా మారాయి. కవిత విమర్శలు జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో కాంగ్రెస్కు అస్త్రాలుగా మారాయన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్కు కవిత ఫియర్ పట్టుకుంది. పార్టీని వీడినప్పటి నుంచి ఆమె చేస్తున్న ఆరోపణలు, జిల్లాల పర్యటనలో వ్యక్తిగత అనుభవాలతో చెబుతున్న విషయాలు గులాబీ పార్టీ నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్ను నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలోనూ కవిత అంశం గులాబీ పార్టీకి ఇబ్బందిగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని తన ప్రచారంలో ప్రధానంగా మాట్లాడుతున్నారు. దీంతో కవిత ఇష్యూపై ఏ విధంగా స్పందించాలో తెలియక కేటీఆర్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. బీఆర్ఎస్ భవిష్యత్తు రాజకీయ అజెండాలోని ప్రతి అంశంలోనూ కవిత ప్రభావం కీలకంగా మారుతుందని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ తర్వాత కవిత అనేలా కనిపించిన ఆమె పార్టీని వీడడం, ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలపై ఇప్పుడు చేస్తున్న ఘాటైన వ్యాఖ్యలు కేసీఆర్ ఫ్యామిలీలోని అంతర్గత విభేదాలను, ఆధిపత్య పోరును ఇప్పటికే బయటపెట్టాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు తనను ఎలా అణగదొక్కారో, తనకు పార్టీలో జరిగిన అన్యాయమేంటో తన పర్యటనల్లో పదే పదే కవిత ప్రస్తావిస్తున్నారు. ఆమె చేస్తున్న ఈ ఆరోపణలు కేవలం వ్యక్తిగత అంశాలుగా కాకుండా బీఆర్ఎస్లో నిరంకుశ పోకడలు ఉన్నాయనడానికి నిదర్శనంగా మారాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని వారు చర్చించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో కవిత అంశం కాంగ్రెస్కు ప్రధాన అస్త్రంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. సొంత చెల్లెకి అన్యాయం చేసినోళ్లకు ఆడబిడ్డల గురించి మాట్లాడే హక్కు ఎక్కడదని సీఎం ప్రశ్నిస్తున్నారు. కవిత లాంటి కీలక నేతకే బీఆర్ఎస్లో అన్యాయం జరిగిందంటే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటన్న ప్రశ్నను ఆయన ప్రస్తావిస్తున్న తీరు బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇరుకున పడేస్తుంది. ఉప ఎన్నిక బరిలో ఈ అంశం ఓటర్లను ప్రభావితం చేసే స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కవిత ఆరోపణలపై బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కేటీఆర్ ఎలా స్పందించాలో తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నట్లు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. బహిరంగంగా ఆమె ఆరోపణలను ఖండిస్తే అది కుటుంబ కలహాలను మరింత రోడ్డున పడేసినట్లు అవుతుందనే భయం, మౌనంగా ఉంటే ఆరోపణలను అంగీకరించినట్లవుతుందనే అంశం కేటీఆర్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుందని గులాబీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కవితను కుటుంబ సభ్యురాలిగా భావించి సంయమనం పాటిస్తున్నామని కేటీఆర్ ఒక సందర్భంలో చెప్పినా ఆమె మాత్రం తనకు జరిగిన అన్యాయాన్ని జనం ముందు ఉంచుతున్నారు. అన్యాయాన్ని తాను భరించానని, అవమానం జరగడంతోనే బయటకు వచ్చానని చెబుతున్నారు. తమ అభ్యర్థి ఆడబిడ్డ అని, ఆమెను గెలిపించాలని కేటీఆర్ జూబ్లీహిల్స్ ప్రచారంలో చెబుతున్నప్పటికీ సొంత ఆడబిడ్డకి అన్యాయం చేసిన వ్యక్తి ఇతరులకు ఏం న్యాయం చేస్తారని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ను వీడిన తర్వాత కవిత హైదరాబాద్కే పరిమితం కాకుండా పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తనను కలిసిన కార్యకర్తలు, అభిమానుల ముందు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఎదురైన చేదు అనుభవాలను వివరిస్తున్నారు. తాను చేసిన తప్పు కేవలం పార్టీకి కట్టుబడి ఉండడమే అంటూ భావోద్వేగంగా మాట్లాడుతున్నారు. తన భర్త ఫోన్ను కూడా ట్యాప్ చేశారన్న విషయం తెలిసి కడుపు దేవినట్లయిందని చిట్చాట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ నుంచి నష్టపోయినట్లు భావిస్తున్న నాయకులను పర్యటనల్లో కవిత కలుస్తుండడం, వారికి మద్దతుగా నిలుస్తుండడంతో బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతుంది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ చేసే రాజకీయాలపై కవిత ఇష్యూ ప్రభావం అత్యంత కీలకంగా ఉంటుందని, బీఆర్ఎస్ కు ఒక ఫియర్ ఫ్యాక్టర్ గా ఇష్యూ మారుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్ నుంచి మొదలుకొని రాబోయే ప్రతి రాజకీయ అంశంలోనూ కవిత ఇష్యూ చర్చకు వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి.